దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నేను నిన్ను ఆదుకొందును. సహజంగా కష్టాలు వచ్చినప్పుడు నేనున్నాను, భయపడగాకు, నేను ఆదుకుంటాను, దిగులు పడగాకు, నీ అవసరతలు తీరుస్తానని మనుషులు మాటలు ఇచ్చి మర్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడని మనం గమనించినట్లయితే, ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి 11, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విషయము నొందుదురు. ఎవరైతే నీ మీద కోపపడ్డారో, ఎవరైతే నీ మీద నిజంగా విషయము నొందుదురో వారిని విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. రెండవదిగా మనం గమనించినట్లయితే, నీతో కలహించు వారిని నీవు వెదకదువు కానీ వారిని కనుగొనలేకపోదు. నీ మీద ఎవరైతే కలత చెందివో వెదకదువు కానీ వారిని కనుగొనలేకపోదు. అంటే వారు కనబడకపోతారు. ఎందుకంటే నేను నిన్ను ఆదుకుంటాను. దేవునికి హల్లెలూయా. ఈరోజు నువ్వు కలత చెందగాకు, కన్నీరు కారవగాకు, వేదన చెందబాకు, దిగులు పడగాకు. నేను ఆదుకొనివాడును ఒక్కడున్నానని, ఆయన నేను నీతో మాటవిస్తున్నానని ఈ ఉదయకాలంలో దేవుడు వాగ్దానంతో కూడిన ఈ సందేశాన్ని నువ్వు గమనించినట్టయితే తప్పకుండా నీ జీవితంలో మీ తోటి స్నేహితులు లేకపోయినప్పటికీ, రక్త సంబంధులు లేకపోయినప్పటికీ, కరువు వ్యాధులు వచ్చినప్పటికీ నేనున్నాను బిడ్డ, నేను ఉన్నాను బిడ్డ అని పలుమార్లు మనమును ఆయన అస్తమిస్తూ నీ దక్షిణ హస్తముతో నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాను. దేవునికి హల్లెలూయా. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలుగా మనము ఈ వాగ్దానాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, అందుకే అంటాడు చూడు ఇక్కడ మన 13వ వాక్యము, నీ దేవుడైన యెహోవానగు నేను అంటాడు. చదవాలి. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతి పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు స్వల్ప జగముకు ఇజ్రాయేలు భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో భయపడగాకని 365 సార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం కొన్నిసార్లు భయపడి, నన్ను ఆదుకునేవారు ఎవరు, నన్ను కరుణించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరని పలుమార్లు నిరీక్షణకు ఆధారం లేక కోల్పోయిన దినాలు లేకపోలేదు. ఈ ఉదయకాలంలో నేను నిన్ను ఆదుకొనేదను. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఒక దినము భయం వచ్చేసినప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు లేరని ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చారు, ఎబేకు రేవు దగ్గర తన జీవితాన్ని ఎల్లబుచ్చుకున్నాడు. ప్రభా ఈ రాత్రి నాకు అన్నీ ఉన్నాయి కానీ నాలో ఒక భయం అనేది ఉన్నది. ప్రభా నీవే నన్ను ఆశీర్వదించాలి, ప్రభా నీవే నన్ను రక్షించాలని ఎప్పుడైతే ఆయన మీద యాకోబు ఆనుకున్నాడో, నేనున్నాను అని ఆయన నిజంగా యాకోబును ఆదుకొని, అందుకే స్వల్ప జనమగు యాకోబు అంటాడు చూడు. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకుడి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. అందుకే అంటాడు చూడు. ఇంకా 12వ వచనం కూడా 12వ వచనం, నీతో కలహించు వారిని నీవు ఎదుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, బావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. మన దేవుడంట మన కుడి చేతిని పట్టుకొని మనమును అభయముతో ఆయన నేనున్నాను బిడ్డ, నువ్వు
భయపడగాకంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ద్వితీయోపదేశ కాండంలో ఇజ్రాయెల్లో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా మోషే యొక్క నాయకత్వంలో వారు నడిచినట్లు చూస్తాం. చూడండి 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6, 7, 8 వచనాలు చదువుదాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, వారిని చూసి మీరు దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు అంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనము నిజంగా భయము పడకుండా దేవుని వైపే మనం చూడాలి, నడిపించే నాయకుని వైపు చూడాలి, నిన్ను ఆదుకొనే ఆయన వైపే నువ్వు చూడాలి. నేను నిన్ను ఆదుకొందును, రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభముగా 40 సంవత్సరాలు పోషించిన దేవుణ్ణి నేనే. ఎర్ర సముద్రము కావచ్చు, అది యోర్దాను కావచ్చు, అది ఎరుకో గోడలు కావచ్చు, నేను ఆదుకొనివాడను నేనే. ఈ ఉదయకాలంలో కలత చెందకు, కన్నీరు కారవకు, నేను నీ పక్షాన ఉంటూ అద్భుతాలు చేస్తాను, దిగులు పడకు. దేవునికి స్తోత్రం చెబుదామా. దిగులుతో కన్నీరుతో బలహీనుడవయ్యావా, ఈ ఉదయకాలములో నేను నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రభా, మనుషులు మాటలు ఇచ్చి మర్చిపోతారు, కానీ నీవు నన్ను ఆదుకునే దేవుడు, నీవు నన్ను కాపాడే దేవుడు, నీవు నన్ను సంరక్షించే దేవుడు అని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మోకరించి కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీటికి ప్రతిఫలము నా యేసయ్య చేయునుగాక. చెప్దామా? ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. కనుక నేను నిన్ను ఆదుకొందును. దేవునికి హల్లెలూయా. యెషయా 44:2 కూడా అంటాడు. చూడండి, యెషయా 44:2, యెషయా గ్రంథము 44:2. నిన్ను సృష్టించి గర్భములో నేను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరచుకున్న యెరూషలేమా, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు. ఒకవేళ నీ జీవితం ఎండిపోయినట్లయితే ప్రవాహ జలములు నా యేసయ్య కుమ్మరించును గాక. ఈ ఉదయకాలము ఎండిపోయిన జీవితం, ఆరిపోయిన జీవితం, కుంగిపోయిన జీవితం, అస్వస్థగా ఉన్న జీవితం, కలత చెందుతున్న జీవితం, కన్నీరు కారుస్తున్న జీవితం, ఇప్పుడే నీవు కలత చెందుతూ కన్నీరు విడవకుండా నా యేసయ్య వైపు నువ్వు చూసినట్లయితే నిన్ను ఆదుకొనడానికి నా యేసయ్య శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఎలాంటి కన్నీరు కారుస్తున్నావో ఆయన ఎరిగిన దేవుడు. కనుక ఈ ఉదయకాలంలో నేను నిన్ను ఆదుకున్నాను, నువ్వు భయపడకు, దిగులు పడకు, నేనున్నాను. దేవునికి హల్లెలూయా. నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నానని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయం కాలంలో ఈ అరుణోదయము ఈ వాగ్దానాన్ని మనము నమ్మి విశ్వసించి దానివైపు చూస్తూ మనం నడిచినట్లయితే మన కన్నీరు, మన కలత, మనలో ఉన్న భయాలన్నిటిని దూరపరచుటకు శక్తి కలిగిన దేవుడిని నడిపిస్తాడు. దేవునికి హల్లెలూయా. ఇటు వాగ్దానాన్ని నమ్ముదాం, విశ్వసిద్దాం, యేసయ్య రాకడ కోసం సిద్ధం. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మను నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాలములో తండ్రి, ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది నాయన ఆదరణ లేకున్నారు ప్రభా, ఓదార్పు లేకున్నారు ప్రభా, విశ్వాసములో బలహీనులు కృంగిపోయి ఉన్నారు ప్రభా.
ఇప్పుడే నీ బిడ్డలను కృంగిన జీవితాన్ని లేవనెత్తు, నేనున్నాను, నిన్ను నేను ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. మనుషులు ఎన్నో మాటలు చెప్పి మర్చిపోతారు, కానీ నీవు మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు తండ్రి. ఈ ఉదయ కాలంలో తండ్రి, నేను ఎలాంటి ఆదరణ లేక ఉన్నారో, ఎలాంటి కన్నీటిలో ఉన్నారో నీ ప్రజలను మీరు గమనించి వారి యొక్క కన్నీటిని తుడిచి వారి అవసరతలు తీర్చి ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా యేసుక్రీస్తు నామమున వారు నిత్యమైన కృప వారు పొందుదురుగాక. అటు కృపతో నింపమని ప్రార్థిస్తూ ఈ లైవ్లో ఉంటున్న బిడ్డలను, యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలు, గూగుల్ మెట్లో ఉంటున్న బిడ్డలందరినీ నీ నామమున వారు దీవింపబడుదురుగాక, దీవింపబడుదురుగాక, కృప పొందుదురుగాక, కృప పొందుదురుగాక, కృప పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ యొక్క ఉపవాస దినములు తండ్రి, నీ బిడ్డలు, యవన బిడ్డలందరూ నడుము కట్టుకున్నారు ప్రభు. అలాగే సంఘములో కూడా అనేక మంది ఉపస్థితి ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి. నీ బిడ్డల యొక్క ప్రార్థనలు అయ్యా మీరు ఆలకించి ఆమోదించి కృపతో నింపే దేవుడు తండ్రి. నేటి అరుణోదయము తండ్రి నాయన, ఈ వాగ్దానము ద్వారా ప్రతి బిడ్డ కూడా కృంగిపోకుండా, బలహీనులు కాకుండా, నా యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు, నా అవసరతలు తీర్స్తాడని నీ వైపు చూస్తూ నాయన నీ రాకడ కోసం బిడ్డను బలముతో నింపమని, అభిషేకించమని ప్రార్థిస్తూ ఈ దినము ప్రభా నాయన, ఈ యొక్క నాయన లైవ్లో ఉన్న బిడ్డలను తండ్రి స్తోత్రం బలపరచండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డను బలపరచండి. వారి అవసరతలన్నీ నా యేసయ్య నామమున తీర్చబడునుగాక. చెప్దామా? ఆమేన్. అటు కృపతో నింపండి ప్రభా, నింపండి, నింపండి ప్రభా. విక్కబలారా శబలారా పరిశుద్ధాత్మరా నీ కొందనాలు. ఇదిగో నీ బిడ్డలు ఏదైతే అడిగి ఉన్నారో అవన్నీ యేసు నామం వారు పొందుకున్నారని పొందుకున్నారు నమ్ముకున్న రబా శబలారా. అయా వారు నమ్ముకున్న దేవుడు తండ్రి నాయన స్తోత్రం తండ్రి. అయా నిరీక్షించిన దేవుడు నా పక్షాన ఉన్నారని నమ్మి నీ వైపు చూస్తున్నారు తండ్రి. ఈ అరుణోదయములో ప్రభ నీ పాదాల ఎదుట వారు అడిగిన ప్రతి ఈవిని వారు పొంది ఉన్నారని నమ్ముచున్నాం. వారు పొందుకున్నారని, వారికి స్వస్థత లేకుండా స్వస్థత, ఆదరణ లేకుండా కన్నీళ్ళు కార్చున్న వారి కన్నీరు తుడవండి ప్రభా. రిక్కబల శవ. ఈ ఉదయకాలమును నీ కృపతో బలపరచమని ప్రార్థిస్తూ ఇదిగో మా సహోదరి ఆలిశిస్సుని బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా నాయన స్తోత్రం నాయన, దాసురాలు తండ్రి స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం వసంత కుటుంబాన్ని బట్టి స్తోత్రం. అయ్యా సునీత కుటుంబాన్ని బట్టి, అనుషమ కుటుంబాన్ని బట్టి, యోహాను కుటుంబాన్ని బట్టి స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఎలిజబెత్ కుటుంబాన్ని, కస్తూరి కుటుంబాన్ని, నాయన దాసుడు ఐజే కుటుంబాన్ని ప్రభా, మెర్షమ్మ కుటుంబాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా దాని అనేక మంది లైవ్లో ఉన్నారు ప్రభా. ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరిని బట్టి, నాన్న జోష్ను బట్టి, స్తుతిని బట్టి, గ్రేస్ని బట్టి, సంతోషం బట్టి, అవినాశుని బట్టి, నీ దాసుడు తండ్రి నాన్న స్టీవెన్ బాబుని బట్టి, దైవజనురాలను బట్టి స్తోత్రం తండ్రి. ఇదిగో రాణమ్మను బట్టి స్తోత్రం తండ్రి నాయన, స్తోత్రం తండ్రి. ఇంకా అనేక మంది ఉంటారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని లైవ్లో వీక్షిస్తున్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరత యేసు నామమున వారు పొందుదురుగాక, 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 వాటిని అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తూ మా ప్రార్థనలన్నిటినీ మీరు అంగీకరించి ఆమోదించినందుకు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశనం, సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ వందనాలు.